టు డాక్టర్ గిండి సైన్స్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ కింద మీకు ఎగ్జామ్స్కి అవసరమైన ప్రతి విషయాన్ని మనం కూలంకుషంగా చర్చిస్తున్నాం. ఈరోజు కూడా మనకు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అంశాలు ఒక 2 ఐటమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. నంబర్ 1, రేడియో ట్యాగ్డ్ వైట్ ట్రంప్డ్ వల్చర్ ఎలక్ట్రిక్యూటెడ్ ఇన్ తమిళనాడు. మీరందరూ కూడా హెడ్లైన్స్ చూశారు, ఈరోజు హిందూలో చూశారు కదా. హిందూలో ఫ్రంట్ పేజీలో వచ్చినటువంటి వార్త ఏమవుతుందో అది ఈ వార్త, కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. తమిళనాడులో ఈ రేడియో ట్యాగ్డ్ అంటే వీటికంతా ఎక్కడున్నాయో లొకేషన్ గుర్తించడానికి ఈ బోర్డ్స్ గురించి స్టడీ చేయడానికి ట్యాగ్ చేశారు. అది ఏమైపోయిందంటే రంపుడ్ వల్చర్ అంటే బ్యాక్ సైడ్ అంతా వైట్గా కనిపిస్తున్నది. ఇది ఎలక్ట్రిక్యూటెడ్ విద్యుత్ ఘాతానికి గురైంది, అంటే షాక్ కొట్టింది, చనిపోవడం జరిగింది. ఇది వార్త. సార్ ఇది ఎందుకు వార్త అవుతుందంటే హిందూలో ఫ్రంట్ పేజీలో ఈరోజు ఈ వార్త చూడగానే ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమైంది. అందుకు ఎలా ఎగ్జామినేషన్ అడుగుతాడో దీన్ని డిస్కస్ చేస్తున్నాం. ఏ క్యాప్టివ్ బ్రెడ్ రేడియో ట్యాగ్డ్ వైట్ రంప్డ్ వల్చర్ అంటారు. ఎగ్జామినేషన్లో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అని అడుగుతాడు, జూలాజికల్ నేము. సో అది మనం గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇక్కడ మనం చూసాం గిబ్స్ బెంగాలెన్సిస్ అంటాడు. సో ఏదైతే మనకు ఈరోజు డిస్కస్ చేస్తున్నామో వాటి యొక్క బొటానికల్ నేమ్స్ కానీ జూలాజికల్ నేమ్స్ సైంటిఫిక్ నేమ్స్ అంటాం. సో ఈ విధంగా చూసినప్పుడు ఈ జూలాజికల్ నేమ్ గిబ్స్ బెంగాలెన్సిస్. సో ఇది అడగచ్చు. దట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ఎక్కడ? మధుమలై టైగర్ రిజర్వ్, ఎంటీఆర్ అంటారు. ఎక్కడంటే ఈ మధుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటారు తమిళనాడులో, అక్కడ అయ్యారు. అలియర్ దిస్ ఇయర్ వాజ్ ఎలక్ట్రిక్యూటెడ్ విద్యుత్ ఘాతానికి ఎలక్ట్రిక్ షాక్కి గురయ్యి చనిపోవడం జరిగింది. సండే జూన్ 28. ఈరోజు 30th ఉన్నాం. సో జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే అది చనిపోవడం జరిగింది. అది వార్తల్లోకి వచ్చింది. అది నిజం చెప్పాలంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ ఇన్సిడెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ వైట్ రంప్డ్ వల్చర్ అనేటువంటిది క్రిటికల్లీ ఎండేంజర్డ్. మీరు ఇక్కడ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మీకు ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇలాంటివి మనం చూసినప్పుడు ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఇంతకుముందు కూడా ఇచ్చున్నాను నేను వీడియోస్లో కూడా. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో 2000లో యాడ్ అయినటువంటి ఇవి వైట్ రంప్డ్ వల్చర్ గిబ్స్ బెంగాలెన్సిస్ అంటే అంతరించిపోతున్నటువంటి జాతి, కాబట్టి దాన్ని మనం ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. జూలాజికల్ నేమ్ చూస్తున్నారు కాబట్టి ఇది ఈ షెడ్యూల్ 1 అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం అంటాము. వైల్డ్ లైఫ్ యాక్ట్లో ఏ షెడ్యూల్లో ఉందంటే ఇక్కడ 1 షెడ్యూల్లో ఉంది. ఇది ఐయుసిఎన్ లిస్ట్లో రెడ్ లిస్ట్లో ఉంది, క్రిటికల్ ఎండేంజర్డ్. కాబట్టి ఎండేంజర్ అంటే ఇవన్నీ కూడా మీకు లిస్ట్ ఇచ్చాను, ఇంకో క్లాస్లో డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇది అటు యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, చాలా ఇంపార్టెంట్. ఇట్ కనెక్ట్స్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. కాబట్టి అనేక అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఈ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం, అనేక రకాలైనటువంటి జీవజాతులు ఉన్నాయి. సో దాన్ని ఎలా రక్షించుకోవాలి దానికోసం. అలాగనే స్పీసీస్ ప్రొటెక్షన్లా వీటిని రక్షించడం కోసంగా ఎలాంటి చట్టాలు ఉన్నాయో మీరు నోట్ చేసుకొని చదవాలి. దీని ప్రకారంగా చూసినా అలాగనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వైల్డ్ లైఫ్ మోర్టాలిటీ అంటే ఈ చనిపోవడాల్లో కూడా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి మోర్టాలిటీ అంటే చనిపోవడాలు, ఇప్పుడు చనిపోయింది కూడా ఎలా చనిపి చూద్దాము అంటే ఇక్కడ మనం ఏదైతే రక్షించాలనుకుంటామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే వాడికి గుదిబండై ప్రాణాలు తీస్తుంది. ఇలాంటి కన్సర్న్స్తో ఎగ్జామినేషన్లో మీకు డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ రావడం అవకాశం ఉంది. కాబట్టి ఈ ఐటమ్ హెడ్లైన్స్లో హిందూలోనే ఉంది, అర్థమేంటది మీకు ఫ్రంట్ పేజీలో ఉండే వార్త. సో ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ కేస్ స్టడీ ఫర్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ గవర్నెన్స్ క్వశ్చన్స్. కాబట్టి మనకు ఈ 3 రకాల్లో ఎన్విరాన్మెంట్ చూసినా కానీ, అలాగే ఇకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, గవర్నెన్స్ పరిపాలన ఎలా ఉండాలి కానీ, వీటిల్లో ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికీ రావడం అవకాశం ఉంది. ఇవి చూశారు మీరు, ఈ వల్చర్ ఇలా ఉంది. సో ఇది వైట్ రంప్డ్ వల్చర్. ఇక్కడంతా తలభాగం చూడండి వైట్గా ఉంటుంది. అలాగనే మనకు ఇక్కడ తోక దగ్గర వాటికాడ వైట్గా ఉంటుంది, అంటే హైండ్ లిమ్స్ అంటాం. అలాంటి చోట ఉంది కాబట్టి దాన్ని వైట్ రంప్డ్ వల్చర్ అనే పేరుతో పిలిచారు. అంటే ఒక విధంగా రాబందులు అంటారు. మరి ఈ రాబందు అనేటువంటిది నిజం చెప్పాలంటే ద కార్కాస్ వాజ్ రికవర్డ్ బై ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సరే ఎక్కడుందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది కాబట్టి దీన్ని రికవర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత పోస్ట్ మార్టం చేశారు. ఆ పోస్ట్ మార్టం తర్వాత ఎవరు చేస్తారు మీకు తెలిసి, ఇక్కడ మనం డాక్టర్స్ ఉన్నారు, మరి వెటరేరియన్స్ చేస్తారు. దేనికంటే ఎలా చనిపోయింది అని వాళ్ళు వెటనరీ వాళ్ళు చేశారు. చేసిన తర్వాత అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే అసలు ఫెయిల్యూర్ టు అడాప్ట్ టు ఇట్స్ న్యూ ఎన్విరాన్మెంట్ ఎందుకు చనిపోయిందంటే
న్యూ ఎన్విరాన్మెంట్ అంటే కొత్త వాతావరణానికి తట్టుకోలేక చనిపోయిందని ఈ వెటర్నరీన్స్ ఎవరుతున్నారో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక్కసారి అసలు ఈ బర్డ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, తమిళనాడులో చనిపోయింది బాగానే ఉంది అంటే ఎక్కడో పెరిగినోడు వేరే రాష్ట్రంలో చనిపోవడం ఏంటన్నట్టుగా ఈ బర్డ్ గురించి కొంచెం పుట్టుపురోతలు చూస్తే మహారాష్ట్రలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఇన్సిడెంట్ గురించి తెలియాల్సి వచ్చింది. మనం బంధువులు చెప్తాం కదా ఏమంటే పలానా చనిపోయినట్టుగా, అలాగా మహారాష్ట్రకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఈ తమిళనాడు డిపార్ట్మెంటు తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ ఈ డెత్ అనేటువంటిది రెన్యూడ్ కన్సర్న్స్ ఓవర్ ద థ్రెట్ పోజ్డ్ బై పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు వల్చర్స్ ఇన్ ద సింగూర్ ల్యాండ్స్కేప్. ఎక్కడైతే చనిపోయిందో అక్కడ ఈ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్తుంటాయి హై వోల్టేజ్లో, వీటికి ఉండేటువంటి ఎంత ప్రమాదకరంగా ఈరోజు IUCN లిస్టులో ఉండేటువంటి ఒక బోర్డు చనిపోవడం అంటే ఈరోజు అందరికీ ఈరోజు మనం దీని మీద డిస్కసించాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఇక్కడ కన్జర్వేషనిస్ట్ ఈ పరిరక్షకులు ఏమన్నారంటే రిపీటెడ్గా ఇక్కడ ఈ పవర్ లైన్స్ ఏమవుతున్నాయి మనం చూస్తుంటాం, ఇక పైన హై టెన్షన్ వైర్లు వెళ్తుంటాయి. సో ఇవి ఏమవుతున్నాయంటే వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ మోర్టాలిటీ అమంగ్ బర్డ్స్ ఇన్ ద రీజియన్. కాబట్టి ఈ వల్చర్ గురించి అని కాదు, ఈ రోజు ఉండేటువంటి బర్డ్స్ అన్నీ చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు ఉండేటువంటి ఈ యొక్క కన్జర్వేషనిస్టులు సంరక్షకులు చెప్పేది ఈ ప్రధాన కారణం అయిపోయినాయి. ఈ ప్రాంతంలో ఏమైతే ఉన్నాయో హై వోల్టేజ్ వైర్ల వల్లే ఇలాంటి చనిపోతున్నాయి. ఈరోజు IUCN లిస్టులో క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉండేటువంటి ఈరోజు ఈ రంపుడు వల్చర్ చనిపోవడం కూడా కారణమైంది. దీని గురించి చర్చించాల్సిన అవసరము వచ్చింది. మరి ఈరోజు మనం చెప్తున్నాం ఈ భారతదేశనతను ఈ ఆరుల్గం యొక్క సెక్రటరీ ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ ఎలక్ట్రిసిటీ లైన్స్ ఏమవుతున్నాయో ఇవి వల్చర్ హ్యాబిటేట్స్ గుండా వెళ్తున్నాయి. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే వే ఫార్వర్డ్ ఇన్సులేట్ చేయాలన్నారు. ఇన్సులేషన్తో పాటుగా ఏం చెప్పారంటే వాటిని బండిల్స్గా కన్వర్ట్ చేయండి, ఆ విధంగా కనీసం ఆ ఎలక్ట్రిక్యూషన్ జరగకుండా విద్యుత్ ఘాతానికి గురి కాకుండా షాక్ తగలకుండా తప్పించుకోవడానికి ఏం చేయొచ్చని చెప్పారు. మరి దీని గురించి అయినప్పుడు ప్రిలిమ్స్ ఎలా వస్తుంది, మెయిన్స్ ఎలా వస్తుంది ఇలాంటి చూడాలి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ అది ఇంపార్టెంట్. మరి ప్రిలిమ్స్లో చూసినప్పుడు ఈ స్పీసీస్ యొక్క స్టేటస్ ఏంటి అని అడగచ్చు. IUCN లిస్టులో చెప్పాను చాలా ఇంపార్టెంట్, మీకు దాంట్లో అడగచ్చు. అలాగనే లీగల్ ప్రొటెక్షన్ ఇప్పుడే మాట్లాడాము, చట్టపరంగా ఏ రకంగా రక్షణలు ఉన్నాయి, అలాగనే కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఏమి ఉన్నాయో ఇలాంటి ప్రిలిమ్స్లో MCQలో ఇప్పుడు ఇక్కడ చెప్పబోయిన మళ్ళా క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ మూడు మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐటెంకి సంబంధించి. అలాగనే మెయిన్స్కి వస్తే ఈకో సిస్టమ్ సర్వీసెస్ కానీ పాలసీ ఫెయిల్యూర్ రెండు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ఈరోజు వీటిని పరిరక్షించాల్సిన ప్రాంతాల్లో IUCNలో ఉండేటువంటి బర్డ్ అనేది క్రిటికల్గా ఎండేంజర్ ఎందుకు చనిపోయింది, పాలసీ ఏ రకంగా ఫెయిల్యూర్ అయింది, గవర్నెన్స్లో కూడా మీకు పనికొస్తుంది. మరి ఈరోజు చూసినప్పుడు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చూస్తుంటారు మీరు. సో WII అంటారు దాన్ని. ఇది 2023-25 ప్రకారంగా చూస్తే ఇది WII గుర్తుపెట్టుకోండి, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ 2022-23 చూసినప్పుడు ఈ వైట్ రంపుడ్ వల్చర్ ఏదైతే మన మెడ భాగంలో వైట్గా ఉంటుందో వైట్ రంపుడ్ వల్చర్ అంటున్నాం రాబందులు, ఇవి 12 స్టేట్స్లో ఉన్నాయి ఇండియాలో ఈ లిస్ట్ ప్రకారం చూస్తే. అలాగనే మనకి ఎన్ని ఉన్నాయంటే 945 నెక్స్ట్ ఉన్నాయి గూళ్ళు ఉన్నాయి నేషనల్ వైడ్గా. మరి తమిళనాడులో ఎంత ఉన్నాయంటే 47 నెక్స్ట్ ఉన్నాయి. అంటే మనకు ఈ తమిళనాడులో ఎక్కడైతే ఈ వల్చర్ చనిపోయిందో ఇక్కడ మనకు 47 మన 12 రాష్ట్రాల్లో ఉంటే ఇండియాలో ఈ వల్చరు ఇక్కడ 47 నెక్స్ట్ ఉన్నాయి మనకి. సో ఆ విధంగా చూసినప్పుడు ఈ మధుమలై అనేటువంటి ఏదైతే టైగర్ ఫారెస్ట్కి ఫేమస్ అయిందో మీరు చూసుంటారు. ఇక్కడ ఊటీ మనం మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళాలని రకరకాల రూట్స్ ఉన్నాయి. వాటిలో ఒక రూట్ పేరు బందీపూర్ ఫారెస్ట్ అంటాం. ఆ కంటిన్యూషన్ వెళ్ళినప్పుడు మీకు కనిపిస్తుంది ఈ మధుమలై ఫారెస్ట్ కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఈ 47 నెక్స్ట్ అనేటువంటి ఈ మధుమలై ఫారెస్ట్లో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాలు ఉన్నాయి. మరి ఈ ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉండేటువంటి దాంట్లో మనకు పులుల సంరక్షణ కేంద్రం ఉంది పెద్ద పులులకి. అక్కడ ఎలా చనిపోయిందంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ గూళ్ళు ఏమవుతున్నాయో ఈ వల్చరు ఈ రాబందు నివసించేటువంటి చోట హై టెన్షన్ వైర్స్ పోవడం కాబట్టి నెగ్లిజెన్స్ కనిపిస్తుంది స్పష్టంగా మనకు. ఇది పరిపాలనా వైఫల్యం అంటామో, ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నెన్స్. కాబట్టి గవర్నెన్స్లో కేస్ స్టడీగా బలమైన కేస్ స్టడీగా వాడుకోవచ్చు దీన్ని. కాబట్టి మనం ఎగ్జామినేషన్లో ఎలా మనం వాడుకోవచ్చు అంటే మెయిన్స్ పాయింట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బయోడైవర్సిటీ కాన్ఫ్లిక్ట్. ఒకవైపేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండేమో బయోడైవర్సిటీ. అంతే కదా, బయోడైవర్సిటీ జీవ వైవిధ్యము కాపాడుకోవాలి. IUCN క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్టులో ఉండేటువంటి బర్డ్ ఎందుకు పోయిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్. కాబట్టి వీటి రెండుకి కాన్ఫ్లిక్ట్. మనం ఏ విధంగా హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటామో ఈ విధంగా కొత్త కాన్సెప్ట్ మీకు ఇస్తున్నాను. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బయోడైవర్సిటీ కాన్ఫ్లిక్ట్ చూసుకోండి. ముఖ్యంగా అన్సేఫ్ ఓవర్ హెడ్ పవర్ లైన్స్ ఇన్ వైల్డ్ లైఫ్
హ్యాబిటేట్స్. మనం వెళ్ళేటప్పుడు ఆ బందీపూర్ ఫారెస్ట్లో మీ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నా ఏమైనా తీయేస్తారు. మరి ఇలాంటి చోట ఇంత ఘోరంగా ఒక ఐయుసిఎన్ లిస్టులో ఉండేటువంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీస్ ఎలా వెళ్ళిందని ఇంపార్టెంట్. కాబట్టి ఈ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్లో ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బయోడైవర్సిటీ కాన్ఫ్లిక్ట్ కింద కేస్ స్టడీగా మీరు పనికొస్తుంది. అలాగే చూసినప్పుడు ఈ స్పీసీస్ రికవరీ ఛాలెంజెస్, ఈ ఒక దాన్ని మనం కోల్పోతే ఇవి చూడడానికి ఒక ఇదిలాగా ఉంది, బర్డ్ లాగా. ఈ విధంగా ఉండేటి కోల్పోతే స్పీసీస్ మనకు ముఖ్యంగా ఈ రీఇంట్రడక్షన్ ఆఫ్ అలోన్ ఇస్ నాట్ ఇనఫ్. నేను ఏదో జాతిని కాపాడేస్తాను అని జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటి, ఆ బర్డ్ని వదిలేరు. దానికి ఏం చేశారు, రేడియో ట్యాగ్ ఇచ్చారు. మహారాష్ట్రలో వదిలేరు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే మనం ట్యాగ్ చేసాం, ఎక్కడ వెళ్తుంది ఎలా వెళ్తుంది ట్యాగ్ చేసాం. నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది, కర్ణాటకకు వచ్చింది పక్కనే. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది, తమిళనాడులోకి ఎంటర్ అయింది. అంటే మహారాష్ట్ర నుంచి కర్ణాటక వచ్చి కర్ణాటక తమిళనాడు ట్రేస్ చేయగలిగాం. దేనివల్ల, రేడియో ట్యాగింగ్ వల్ల. మరి అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆ బోర్డు ఎలా అవుతుంది, ఏ రకంగా ఉంది, ఇది ఏం చేస్తుందని చూసినప్పుడు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే కేవలం వదిలేస్తే సరిపోదు. హ్యాబిటేట్ అనేది, దానికి ఆవాసం అనేది ఈరోజు మనం సరిగ్గా ఇవ్వలేకపోతే ఆలోచన వస్తుంది. కాబట్టి నువ్వు ట్యాగ్ చేయడం కాదు, దాన్ని పరిశోధిస్తూ నిఘా పెట్టడం కాదు, దాని హ్యాబిటేట్ ఇవ్వాల్సినటువంటి ప్రతి జీవికి కొన్ని ఉంటాయి. ఇలా అంతరించిపోయే జాతులకు కావాల్సిన హ్యాబిటేట్ గురించి ఈరోజు మెయిన్స్లో మీరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంది. అలాగే మనకు నీడ్ ఫర్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్. ఇక్కడ ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ కావాలి. ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళకి, పవర్ వాళ్ళకి, వైల్డ్ లైఫ్ అథారిటీస్ 3 ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇంకా పరిపాలన అధికారులు కూడా, ఎందుకంటే కోఆర్డినేషన్ ఏందో చనిపోయింది తెలుస్తుంది మనకు క్లియర్గా. కాబట్టి ఈ సమన్వయం చేసుకుంటూ ఎగ్జామినేషన్లో మెయిన్స్లో మీరు రాసేటప్పుడు దీన్ని మీరు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. మరి ఏపీపీఎస్సీ ఎవరైతే రాస్తున్నారో మీకు కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేషనల్ లెవెల్లో జరిగే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఇక్కడ ఏపీపీఎస్సీ ఎలా చెప్తామంటే ఇక్కడ స్టేట్ స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. అంటే ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఒక కల్చర్ ఉన్నట్టుగానే ఇక్కడ ఏపీపీకి సంబంధించి ఎలా వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు బోత్ ఇన్ లైన్ విత్ ద బ్రాడర్ సదరన్ కన్జర్వేషన్ అండ్ ల్యాండ్స్కేప్ ఫర్ వల్చర్స్. నిన్న కూడా చెప్పాను బొటానికల్ స్పేస్ గురించి. ఇట్లా ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ 2 మీటింగ్ పాయింట్ తమిళనాడు అని చెప్పాను. జియోగ్రఫీగా మిక్స్ చేసుకోగలిగితే మీరు చెక్ చేసుకోగలిగితే మీ నాలెడ్జ్ని ఒక్కసారి గమనించుకోండి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ 2 కూడా బ్రాడర్గా సదరన్ కన్జర్వేషన్ ల్యాండ్స్కేప్లో వల్చర్స్ ఉన్నాయి. అంటే ఈ వల్చర్ సంబంధించి 2 మీటింగ్ పాయింట్ పక్కపక్కనే ఉండేటువంటి వల్చర్లు. కాబట్టి ఈరోజు చనిపోయింది తమిళనాడులో అయినప్పటికీ ఇక్కడ మనకు అక్కడే ఉండవు కదా బర్డ్స్, ఆ పక్కన కంటిన్యూ అవుతుంటాయి. ఉదాహరణకి తిరుపతిలో మీరున్నారు, పక్కనే గమనించుకోండి ఎలిఫెంట్స్ ఉంటాయి. ఆ పక్కన ఏమున్నాయి, చిత్తూరు జిల్లా ఉంది, ఆ పక్కన ఏముంది, వెంటనే చూస్తుంది మీకు ఓగినేగల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతారు తమిళనాడు రాగానే, ఆ పక్కనే కర్ణాటక. సో ఇటు కర్ణాటక కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇవన్నీ మీటింగ్ పాయింట్స్ ఉండేటువంటి వాటిల్లో ఈ జియోగ్రఫికల్గా. సో ఈ విధంగా ఈరోజు ఏపీపీఎస్సీ యాంగిల్లో అవకాశం ఉండేటువంటి ప్రశ్న ఉంది. అలాగని ఇప్పుడే చెప్పాను నేను, WII అనేటువంటిది ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఈ వైట్ ట్రైప్ రంప్డ్ వల్చర్ అనేది, ఈ నెస్టింగ్ అనేటువంటిది ఇది మొత్తం సదరన్ ఇండియాలో కంటిన్యూ అవుతా ఉంది. గుడ్లు పెట్టడం కావచ్చు, గూళ్ళు పెట్టుకోవడం కావచ్చు. కాబట్టి ఈ సేమ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే నో కరెంట్ నెస్టింగ్ యాక్టివిటీ వాజ్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ఇట్స్ అసెస్మెంట్. అయితే ఆంధ్రప్రదేశ్లో మనకి ఎందుకు రావడం అవకాశం ఉందంటే ఈ సౌత్ ఇండియాలో ఇది నెస్టింగ్ పెట్టడం అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు రిపోర్ట్ ప్రకారంగా WII రిపోర్ట్స్ ప్రకారంగా ఏపీలో లేదు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్లో ఏమైనా క్వశ్చన్స్ వస్తే కొంచెం బీ ప్రిపేర్డ్. మరి ఈరోజు మనకు కనిపించినటువంటి ఇంకొక ఐటెం ఏంటంటే ఇది మన టోటల్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశం. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసు. ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు ఎప్పటికప్పుడు అడుగుతుంటాడు. ఈ రోజు మీది ఇంకా అమల్లోకి రానటువంటి అంశాన్ని గురించి మీతో నేను డిస్కస్ చేయబోతున్నా. ముఖ్యంగా ఏపీపీఎస్సీ స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాకెట్ ఫ్యూయల్ ఫెసిలిటీ ఇన్ అనంతపురంగా తెలిసిపోయింది మనకి. సో మొన్న జొన్నగిరి, మన కర్నూలు గురించి ఎలా మాట్లాడామో ఏపీపీఎస్సీలో మనకు వచ్చేటువంటిది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలి. కాబట్టి జొన్నగిరి వచ్చేసాయి కదా గోల్డ్ బిస్కెట్స్ చూసారు మరి. సో అలాగనే ఇక్కడ అనంతపురం సంబంధించింది కాబట్టి రాకెట్ ఫ్యూయల్ ఫెసిలిటీ అంటే మనం ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం డిస్కస్ చేస్తుంటాం. రాకెట్ సంబంధించిన ప్రతి పార్ట్ ఇండియాలో ఎక్కడ జరుగుతుంది, ఏ రకంగా ఉన్నాయి, మొత్తం ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాం. దాంట్లో ఈ ఫ్యూయల్స్ రకాలు కూడా మనం డిస్కస్ చేస్తాం సైన్స్ అండ్ టెక్నాలజీలో. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ రాకెట్ ఫ్యూయల్ ఫెసిలిటీ అనేది అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏ న్యూ చాప్టర్ ఇన్ ఇండియాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ.
కాబట్టి ఈరోజు మనకు స్పేస్ గ్రోత్లో కావచ్చు, డిఫెన్స్లో కావచ్చు, కొత్త అధ్యాయం న్యూ చాప్టర్ ఓపెన్ అయింది అనంతపూర్లో ఈ ఫ్యూయల్ దాన్ని ఏర్పాటు చేయడం. మరి ఈ ఫెసిలిటీ ఏంటంటే ఇది ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ అరౌండ్ 300 డైరెక్ట్ హై స్కిల్డ్ జాబ్స్. కాబట్టి ఈ రకంలో బాగా నిపుణులైన వాళ్ళకే దాదాపు 300 మందికి ఇప్పుడు దీంట్లో ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ 300 నంబర్ కాదు, చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళకి రాబోతున్నాయి. కాబట్టి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కమర్షియల్ ప్రొడక్ట్ అంటే జూలై 2028. మరి మనంతా కూడా ఈరోజు జూన్ 30th 2026లో ఉన్నాం. అంటే రాబోయే 1 year తర్వాత మన జూలైలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫ్యూయల్ అనంతపురం జిల్లాలో తయారవడానికి అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. మరి ఈ ఎగ్జామినేషన్ ఎలాంటి క్వశ్చన్ వస్తుందంటే స్పేస్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఆధ్వర్యం ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు చూస్తున్నాం ఏ విధంగా అయితే నాసా ఎలాన్ మస్క్ అనేటువంటిది అంతా ఈరోజు నాసాను దాటిపోయాడు ఎలాన్ మస్క్. అలాగని ఇక్కడికి వచ్చే కలికి భారతదేశం ప్రతి రంగంలో ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు ఇస్తుంది. అది ఇంపార్టెంట్ ఐటమ్. కాబట్టి ఇక్కడ ఏ రంగంలో వచ్చింది పక్కన పెడితే ఎవరు అంటే స్పేస్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్తుపెట్టుకోండి. ఇది భారతదేశంలో డీప్ టెక్ ఏరోస్పేస్కి, అదేవిధంగా డిఫెన్స్ స్టార్టప్కి ఇది ఒక చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్. రాకెట్ ఫ్యూయల్కి సంబంధించి అడ్వాన్స్డ్ సాలిడ్ ప్రొపలెంట్ ప్రాసెసింగ్లో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇది ఒక విధంగా చెప్పాలి సామర్థ్యాన్ని రుజువు చేసుకుంది. ఇండిజినస్ టెక్నాలజీ ఉంది దాని దగ్గర, ఈ ప్రొపల్షన్ టెక్నాలజీ రుజువు చేసుకుంది. కాబట్టి మన బిడ్డింగ్ అంటారు, దాంట్లో ఈ ప్రైవేట్ అయినటువంటి స్పేస్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్కే ఈ ఘనత దక్కింది. ఆ విధంగా ఇప్పుడు పెట్టబోయేటువంటి ప్రాజెక్టు ఎవరు చేస్తారంటే స్పేస్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో, రైట్. మరి ఫ్యూయల్ నింపుతున్నారు మనం చూస్తున్నాం. ఈ న్యూస్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు న్యూస్ పేపర్లో. సో ఇక్కడ బెంగళూరు స్టార్టప్ స్పేస్ ఫీల్డ్స్ హాట్ టెస్ట్ ఇండియాస్ ఫస్ట్ ఏరో స్పైక్ రాకెట్ ఇంజిన్. అటు రాకెట్ ఇంజినే కావచ్చు, ఇప్పుడు ఫ్యూయల్కి వెళ్ళిందన్నమాట. ప్రతి విషయంలో ముందుకు వస్తుంది. ఇంతకు ఏంటంటే ఒక స్టార్టప్ కంపెనీ అది ఇంపార్టెంట్. మీలాంటి వయసులో ఉండేటువంటి వాళ్ళు ఒక స్టార్టప్ కంపెనీ పెడితే ఆ కంపెనీ అత్యంత ఘనమైనటువంటి క్రెడిట్ని దక్కించుకుంది. కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మీరు అందరూ చూస్తుంటారు ఐఏఎస్సి బెంగళూరు అనేటువంటిది ఇంక్యుబేటెడ్ కంపెనీ ఈ కంపెనీ. సో ఇది ఏం చేసిందంటే అలాట్మెంట్ ఆఫ్ 120.76 ఏకర్స్ని ఇండస్ట్రియల్ పార్క్ అనేటువంటి అనంతపురం జిల్లాలో ఉండేటువంటి తిమ్మ సముద్రం, ఈ నేమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. మీరు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మీరు ఎగ్జామ్ రాసేటి తిమ్మ సముద్రంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి జూలైలో, కాబట్టి మన ప్రొడక్షన్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి అనంతపురం జిల్లాలో ఉండేటువంటి తిమ్మ సముద్రంలో ఉండే ఇండస్ట్రియల్ పార్కులు 120.76 ఏకర్స్లో ఈ ఐఏఎస్సి బెంగళూరు ఏమవుతుందో అక్కడ దాని ఇంక్యుబేటెడ్ కంపెనీ అనేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఈ కంపెనీకి స్పేస్ ఫీల్డ్స్ అనే దానికి ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2021లో స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు చూడండి, 3 పేర్లు ఉంటాయి. అపూర్వ మసూక్, అలాగే రౌనక్ అగర్వాల్ అండ్ సుదర్శన్ సామార్. సో వీళ్ళు ఒక యంగ్ పీపుల్, వాళ్ళు ఒక స్టార్టెడ్ కంపెనీ పెట్టి ఇంత ఘనమైన రాకెట్ ఇంజిన్ తయారు చేయగలిగారు, ఫ్యూయల్ తయారు చేయది ఇంపార్టెంట్. కాబట్టి కంపెనీ పేరు స్పేస్ ఫీల్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేస్తుందంటే నెక్స్ట్ జనరేషన్ రాకెట్ ప్రొపల్షన్ని సిస్టమ్ తయారు చేస్తుంది, సాలిడ్ ప్రొపలెంట్స్ తయారు చేస్తుంది. అటు డిఫెన్స్కి అలా స్పేస్ అప్లికేషన్స్కి రెండింటికి అవసరమైనటువంటి విషయాన్ని తయారు చేస్తుంది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ భాగస్వామ్యం ఉందా లేదా అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడండి ఒకసారి. గవర్నమెంట్ ప్రొవైడ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే పెట్టుబడులేమో ఈ కంపెనీవి, తెలివితేటలేమో ఆ కంపెనీవి, గవర్నమెంట్ సదుపాయం ఇస్తుందని పీపీ అంటున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కాబట్టి ఇక్కడ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పెట్టుబడులన్నీ వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అంటాము, దాని పర్మిషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలాంటివి సప్లై చేస్తుంది. కాబట్టి ఈ స్టార్టప్ అనేది ర్యాపిడ్గా చాలా వేగవంతంగా ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి స్పేస్ టెక్నాలజీ ఎకో సిస్టంలోకి ఎంటర్ అయింది. ఆ విధంగా 4 కాంట్రాక్ట్స్ దొరికాయి దీనికి. ఎవరి కాంట్రాక్ట్స్ అవి? అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఈ యొక్క భారత యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ ఏమవుతుందో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఇది ఉంది. ఐడెక్స్ పేరున్నారా? ఇది ఐడెక్స్ సింబల్ చూస్తున్నాయి ఇక్కడ. ఐడెక్స్ అంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్. అంటే ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణలు, నూతన ఆవిష్కరణలు, కొత్తమైనట్టు కనిపెట్టే దానికి సంబంధించి ప్రోత్సాహం ఇస్తూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఐడెక్స్ పనిచేస్తుంది. ఈ యొక్క ఐడెక్స్ దానికి సంబంధించిన 4 కాంట్రాక్ట్స్ని ఇప్పుడు చెప్పినటువంటి ఈ స్టార్టప్ కంపెనీ దక్కించుకుంది. అంటే క్వాలిటీస్ ఇస్తారు, అంటే అంత తెలివితేటలతో కొత్తదనంతో ముందుకెళ్తుంది. ఆ విధంగా ఏ పోర్షన్ ఆఫ్ ఇండిజినస్ ప్రొపల్షన్స్ టెక్నాలజీస్ ప్రొటెక్టెడ్ మల్టిపుల్ పేటెంట్స్, అనేక పేటెంట్స్. ఎందుకంటే దీన్ని వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా
పేటెంట్స్ తగ్గించుకుంది. ఈ విధంగా 4 కాంట్రాక్ట్స్ కూడా ఇక్కడ ఐడెక్స్ కింద తగ్గించుకోవడం జరిగింది. మరి ఈ రోజు మనం చూసినట్లప్పుడు ఈ గవర్నమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేస్తూ మనకు క్లియర్గా చెప్పాలంటే ఈ ప్రపోజల్ని క్లియర్ చేస్తూ డీటెయిల్డ్ టెక్నికల్ వాల్యుయేషన్ బై ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అంటారు, SIPC అంటారు అది. అలాగనే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB అంటారు. ఇవి రెండింటికి సంబంధించి క్లియరెన్స్ ఈ యొక్క ప్రాజెక్టుకి లభించేది, ఎలాంటి ఇబ్బంది లేదో సక్రమంగా చేయమని. సో ఆ విధంగా మనకు ఈ రకంగా ఈ ఎనర్జెటిక్స్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడంలో కావచ్చు, ఇది సేఫ్టీ రెగ్యులేషన్స్ కావచ్చు, ఈ ప్రాజెక్ట్కి ఏంటంటే ఒక లార్జ్ డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాంపస్ కావాలి, ఎక్స్టెన్సివ్ సేఫ్టీ బఫర్స్. సో కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇలాంటి వాటికి ఇంత విశాలమైనటువంటి డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాంపస్ని ఎక్స్టెన్సివ్ సేఫ్టీ బఫర్స్తో ఇస్తుంది కాబట్టి ఇది ఏపీ పేస్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా చూసినప్పుడు మనకు ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, అలాగే వాటర్ సప్లై ఇస్తుంది, హై వోల్టేజ్ పవర్ ఇస్తుంది, కనెక్టివిటీ, రోడ్ యాక్సెస్ టు ద సైట్ అన్నీ ఇచ్చిందని ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కాబట్టి అటు ప్రభుత్వము ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, మిగతా ప్రాజెక్ట్ ప్రైవేట్ దాంట్లో ఉంది. ఈ ఎగ్జామినేషన్లో ఈ రోజు మన న్యూస్ పేపర్లో కనిపించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 ఐటమ్స్ని మీకు ఉండేటువంటి కరెంట్ అఫైర్స్లో ఎంటర్ చేసుకొని మళ్ళీ ప్రిపేర్ అవ్వమని కోరుతూ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.